అక్షయ్ ఇట్టండి. హలో, నేను మీ విశ్వనరుడు శ్రీనివాస్. ఇప్పుడు అక్షయ్ పాల్ వీడు మరి రవీంద్ర ఉన్నారు. 2025 సంవత్సరం డిసెంబర్ నెల 31వ తారీఖున మరి వీడియో చేయటం జరుగుతుంది రాత్రి కాలంలో. మరి 2025 గడిచిపోతుంది. నెక్స్ట్ ఇయర్ రాబోతుంది 2026 సంవత్సరం. ఈ 2026 సంవత్సరాన్ని మంచిగా జరుపుకోవాలని నేను మనసారా కోరుకుంటున్నాను. అలాగే ఈ సంవత్సరం ఎలాగుంటుందో వచ్చే సంవత్సరం కూడా అలాగనే ఉంటుంది, సేమ్. అవునా కదా? వాటన్నింటిని మనం తారుమారు చేయాలంటే ఏం చేయాలి? మంచిగా చదువుకోవాలి. మరి కుర్రోళ్ళు అయితే మందు వేసుకొని బజార్లో అమ్మిటి వెచ్చలవిడిగా మరి బైకులు వేసుకొని చాలా స్పీడ్గా తిరుగుతారు. కానీ అది చాలా ప్రమాదం. కుటుంబాలు ఎంతో మరి ఆశ పెట్టుకుని బిడ్డలను పెంచుకుంటున్నారు కదా, వాళ్ళు మంచిగా ఉండాలి, మంచి స్నేహాలు చేయాలి, మంచి అలవాట్లు కూడా నేర్చుకొని నడుచుకోవాలి. ₹1 కూడా ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకోకూడదు. అవునా? ఎక్కడ పడితే అక్కడ తిరగకూడదు. బడికి పోవాలి, ఇంటికి రావాలి, కొద్దిసేపు ఆడుకోవాలి. పిచ్చిగా తిరిగి ఎటు పడితే అటు తిరిగి ఇటుపోయి గొంతులోకి పోతే కుక్కలు కరుస్తాయి. మరి ఏదన్నా విడిగా కొంచెం ఆడుకున్న తర్వాత కొంచెం నిద్రపోయి మళ్ళీ పుస్తకం తీసుకొని చదువుకొని రాబోయే తరాలకి మంచిగా ఆదర్శంగా ఉండాలి. ఈ దేశం బాగుపడాలంటే మీలాంటి వాళ్ళు ఏం చేయాలి? కష్టపడి చదువుకోవాలి. రకన్నయ్య మంచిగా చదువుకోవాలి, ఉద్యోగాలు చేయాలి, బాగా డబ్బులు సంపాదించాలి, ముసలి కుటుంబాలను అందరినీ పోషించుకోవాలి. అప్పుడు ఈ దేశం అభివృద్ధి అయింది. అప్పుడు కొత్త సంవత్సరానికి విలువ ఉంటుంది. అట్లా కాకుండా మందు వేసుకొని బైకులు బయ్యమని స్పీడ్గా తిరిగి మరి ఎంతోమంది అల్లాడిపోతున్నారు. అట్లా చేయకూడదని నేను మనసారా కోరుకుంటున్నాను. అంతేనా కదా? ఓకేనా? అలాగే నాది ఒక యూట్యూబ్ ఛానల్ అయితే ఉంది, విశ్వనరుడు శ్రీనివాస్. ఆ ఛానల్ని మీరంతా సబ్స్క్రైబ్ చేయండి. నూతన సంవత్సరంలో ఈ ఛానల్ని మరి ముందుకు తీసుకుని వెళదాం. రాబోయే తరానికి ఒక మంచి సూచనలుగా మనం ఉండాలని సూచనలు ఇస్తూ సమాజ శ్రేయస్సు కోసమే మనందరం పాటుపడాలని కోరుకోవాలి. అవునా కదా? నీ పేరు? నీ పేరు రవీంద్ర. అలాగనే రవీంద్ర అంటే నా ప్రాణ స్నేహితుడు, నా బామర్ది. మరి వీడొచ్చేసి అగస్టిన్ కొడుకు. వీడొచ్చేసరికి మరి స్టెఫెన్. వీడు పెద్దోడి కొడుకు, వీడు రెండవడి కుమారుడు. రవీంద్రకు పెద్ద కొడుకు, రవీంద్రకి రెండో కొడుకు. మరి సమాజం అంతా మరి రాబోయే తరాలకు ఆదర్శంగా ఉండాలని, మన దేశం కూడా ఇతర దేశాలతోటి అభివృద్ధి పదంలో పోటీతత్వంగా ఉండాలని నేను మనసారా కోరుకుంటూ ఉంటా. మరి ధన్యవాదాలు.